హలో గాయస్, మనకి సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే ఎప్పుడు కూడా చిల్ అవుతా కనిపిస్తాడు. సో మరి క్రికెట్ అనగానే ఎటువంటి చిల్ అయ్యే ప్లేయర్కైనా సరే ఖచ్చితంగా కొన్ని భావోద్వేగానికి గురైన సంఘటనలు కూడా కొన్ని ఉంటాయి. సో మరి అటువంటి సిచ్యువేషనే మన సూర్యకు కూడా ఒకటి వచ్చిందంట. అదేంటంటే మరి 2020-21 ఆ సీజన్ అప్పుడు మనకి ఆస్ట్రేలియా టూర్ ఒకటి ఉంది. అయితే ఆ టూర్లో చూసుకుంటే స్క్వాడ్ని అనౌన్స్ చేశారు. ఆ స్క్వాడ్లో మరి సూర్యని ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే మరి డొమెస్టిక్ సీజన్లో మంచిగానే పర్ఫామ్ చేశాడు, ఐపీఎల్లో మంచిగానే పర్ఫామ్ చేశాడు. అయినా సరే మరి ఆ స్క్వాడ్లో అయితే అనౌన్స్ చేయలేదు. సో మరి దానికి సంబంధించి మరి అప్పుడు మనకి ఐపీఎల్ వచ్చేసరికి అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనకి దుబాయ్లో అయితే మ్యాచెస్ జరిగినాయి. సో అప్పుడు అబుదాబీలో మరి మ్యాచ్ జరగబోతా ఉంది. ఇది ఆ స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ముంబైకి ఆర్సీబీతో మ్యాచ్ అయితే ఉంది. సో మరి దాని తర్వాత ఎప్పుడైతే ఆ స్క్వాడ్ అనౌన్స్ చేశారో సో మరి దాంట్లో నేమ్ లేదు అని తెలిసిన తర్వాత ఒక 2-3 డేస్ కూడా మరి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడంట. సో మరి ప్రాక్టీస్ సెషన్లో కూడా ఇంక్లూడ్ అవ్వకుండా సో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి అతనికి సపోర్ట్గా ఇటువైపు మహిళా జయవర్ధనే, కైరన్ పోలార్డ్, దాని తర్వాత జహీర్ ఖాన్, సో వీళ్ళ ముగ్గురు కూడా వచ్చి సపోర్ట్ చేశారు. సో దానివల్లే నేను బయటకు రాగలిగాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో దాని తర్వాత మరి ఆర్సీబీతో మ్యాచ్ కాబట్టి మరి ఆర్సీబీలో విరాట్ కోహ్లీ కూడా ఉంటాడు. సో మరి అతని కెప్టెన్ కాబట్టి అప్పుడు టీమిండియాకి సో పోలార్డ్ ఒకటే చెప్పాడంట. సో మరి అపోజిషన్లో చూసుకుంటే టీమిండియా కెప్టెన్ ఉన్నాడు, నువ్వు ఈ మ్యాచ్లో కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు అంటే ఖచ్చితంగా అతన్ని ఆకర్షిస్తావు. సో దానివల్ల నీకు నెక్స్ట్ టూర్లో అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ కూడా రావచ్చు. సో మరి ఈ మ్యాచ్ నీకు చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో కనుక నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే సో మరి నెక్స్ట్ నువ్వు ఇండియా టీంలోకి వెళ్తానికి కూడా మంచి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి పోలార్డ్ కొంచెం సపోర్ట్ చేశాడు అని చెప్పేసి కూడా సూర్య మాట్లాడుతుంది జరిగింది. సో దాని తర్వాత ఆర్సీబీ మీద మ్యాచ్లో చూసుకుంటే కేవలం 43 బాల్స్లోనే 78 రన్స్ చేశాడు. సో దాని తర్వాత సినారియో మీ అందరూ తెలిసిందే. సో మరి ప్రజెంట్ అయితే మరి టీమిండియా T20స్లో మరి కెప్టెన్గా అయితే నిలబడడం జరిగింది ఇప్పుడు. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.